ఎక్కడ చూసినా ఈ కాంబినేషన్ అనేది అంతుపట్టదు. అంటే ఇది చిన్నప్పటి నుంచి అలా ఉండిపోయింది, ఇలా ఎక్స్ప్లోడ్ అయిందా లేకపోతే ఏంటి సార్ ఇది? నిజంగా కూడా నాకు నిజంగా తెలియదండి, ఇన్ని క్యాలిక్యులేషన్స్ తెలియదు, ఏం తెలియదు. నా మనసులో ఇది ఉండింది. నా దగ్గర ఒక 2 సీన్లు ఉన్నాయి. మేమిద్దరం అనుకోకుండా స్విట్జర్లాండ్ షూటింగ్కి వెళ్ళాం, చెప్పాలని ఉందని షూటింగ్కి వెళ్ళాం. అక్కడ తారక్ని కలవటం జరిగింది. ఎన్టీఆర్ని మా ఆవిడ వెళ్ళి ఇలాగా మా వినయ్ ఒక మంచి కథ చెప్పాడు, చెప్తా ఉన్నాడు. ఆయన విన్నాడు. అప్పుడు వేరే కదా చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను. సడన్గా కొడాలి నాని గారు వచ్చి అప్పుడు ఎన్టీఆర్తో ఉండడం, ఆయన వచ్చి మాకు మాస్ కథ కావాలని అంటాం. అప్పటికప్పుడు 2 daysలో ఇది రాయడం, జస్ట్ 2 daysలో రాశారు. మరి ఆ ధైర్యం అదంతా ఏమైపోయింది అర్థం కాదు. యా, అంటే అప్పుడు పెద్దగా మనం ప్రూవ్ చేసుకోవాలని తప్పించి ఇంకేం ఉండవు, కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే చెప్పాలని ఉంది. స్విట్జర్లాండ్ లో జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళారు, బుజ్జి గారు కానీ మీరు కానీ. అప్పుడు ఎన్టీఆర్ గారిని చూస్తే ఆది లాంటి ఒక కమర్షియల్, అఫ్ కోర్స్ మీరు వెళ్ళింది వేరే కథ అయినా 2 రోజుల్లో రాసిన కథ సూట్ అవుద్ది అనుకున్నారా తారక్కి? అనుకున్నా అండి. అంటే అసలు అప్పటికి తన సినిమా ఒకటే రిలీజ్ అయింది, నిన్ను చూడాలి ఆ సినిమా పేరు కూడా. రామోజీరావు తీసినట్టున్నారు. అది థియేటర్కి తీసుకెళ్ళి మావాడు చూపించాడు. చూపించగానే దాంట్లో క్లైమాక్స్లో తారక్ని పొడవడం, ఒక మాసిగా నరుస్తాడు. చూడగానే నేను కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి చేయొచ్చు, చాలా మంచి సినిమా, పెద్ద సినిమా చేయొచ్చు అనే ఫీలింగ్ నాకు వచ్చింది. అదే డైరెక్టర్స్ అయ్యి అంటారు కదా వాళ్ళకి. అంటే మేము చూసినప్పుడు అసలు యాక్షన్ హీరోగా ఎలా ఉంటారు తారక్ ఎవరికి అంచనాలకు అందలేదు. బికాజ్ అంతకుముందు చిన్న కుర్రాడిగా రామాయణం ఏదో చేశారు. ఆ తర్వాత మీరు చెప్పిన సినిమా స్టూడెంట్ నెంబర్ 1 ఆఫ్ కోర్స్ సూపర్ హిట్. ఆ తర్వాత వచ్చిన సినిమా కదా ఆది అనేది. సో మీరు నేను అడిగిన క్వశ్చన్, గోదావరి జిల్లా నుంచి సినిమానేమో ఏ రకంగా అందరూ రాయలసీమ అనుకునేవారు. ఎగ్జాక్ట్లీ. పరుచు వెంకటేశ్వరరావు అన్నారు, ఎక్కడ ఇది అన్నారు. నాకు బాగా గుర్తు, చెన్నకేశ్వరరెడ్డి జరుగుతున్నప్పుడు. అంటే మాది ఇలాగ చాగలంటే రాజమండ్రి పక్కన. అంటే ఇదేంటి నీకును ఈ సినిమాలకి సంబంధం ఏంటి, నువ్వు ఎలా చెప్తున్నావు, అక్కడ కోబలి అంటారని మాకు తెలియదు, నీకెలా తెలుసు అంటే